హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే సంకటహర చతుర్థి ఎప్పుడు జరుపుకోవాలి, తిథి అలాగే చంద్రోదయ సమయం చూద్దామండి. ఇప్పుడు 2025వ సంవత్సరం అక్టోబర్ నెలలో ఆశ్వేజ మాసం అంటాం కదండి. ఆశ్వేజ మాసంలో పౌర్ణమి తర్వాత 3 రోజుల తర్వాత వచ్చే చతుర్థి తిథి నాడు మనం ఈ సంకష్టహర చతుర్థి పూజ అయితే వ్రతం అయితే జరుపుకోవాలండి. అయితే విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు పూజ పౌర్ణమి తర్వాత వచ్చే గడియలు అంటే చతుర్థి తిథి గడియల్లో మనం ఈ వ్రతాన్ని అయితే ఆచరిస్తే విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు మన విజయానికైతే విఘ్నాలను తొలగిస్తారండి. అలాగే చదువు విషయంలో, అలాగే ఉద్యోగ సమస్యలు ఏవైనా, వివాహ ఆటంకాలు ఏవైనా సరే తొలగించేది విఘ్నేశ్వరుడే కాబట్టి మనం ఈ వ్రతాన్ని ఆచరించాలి. అయితే చవితి తిథి మనకి 9వ తేదీన అర్ధరాత్రి అంటే 10 ఎంటర్ అయిపోతుందండి. 10వ తేదీ వచ్చేస్తుంది, అంటే శుక్రవారం వచ్చేస్తుంది. 2:51 నుండి కూడా ప్రారంభమవుతుందండి. అంటే అర్ధరాత్రి 12 తర్వాత 2:51 నుండి ఈ తిథి అయితే ప్రారంభమవుతుంది, అంటే శుక్రవారం. అంటే మనకి ఈ వ్రతాన్ని మనం సూర్యోదయం ఉండాలి, చంద్రోదయం సమయం కూడా ఉండాలండి. చంద్రోదయ సమయం చాలా ఇంపార్టెంట్, అంటే చంద్రునికి మనం అర్ఘ్యమిస్తాం కాబట్టి. అలాగే తిథి ముగింపు ఎప్పుడంటే 10వ తేదీ రాత్రి, అంటే ఆ రోజంతా కూడా ఉందండి. ఉదయం నుండి రాత్రి వరకు కూడా ఉంది, అర్ధరాత్రి వరకు కూడా 12:26 వరకు కూడా ముగింపు ఉంది. తిథి ముగిస్తుందండి. ఈ చతుర్థి తిథి అన్నది చవితి తిథి 12:26 వరకు కూడా చవితి తిథి అయితే ఉంది. అంటే సూర్యోదయము ఉంది, చంద్రోదయము కూడా ఉందండి. చంద్రోదయము ఈ నామం పేరు ఏంటంటే వక్రతుండ మహాగణపతి నామంతో మనమైతే ఈ పూజ అయితే చేయాలండి. గరికతో అభిషేకం చేయాలి. గరికతో నామాలు చదువుతూ గరికతో మనమైతే స్వామివారికి పూజ అయితే చేయాలండి. అలాగే పీఠం పేరు భువనేశ్వరి పీఠం అండి. మనం ఈ రెండింటితో ఖచ్చితంగా అయితే ఈ వ్రతాన్ని అయితే ఆచరించాలి. భువనేశ్వరి పీఠంతో మనం పీఠం వేస్తాం కదండి. అంటే మనం ఆవాహనం చేసిన తర్వాత మనం ఏదైతే పీఠ అమరుస్తామో ఆ పీఠం పేరు భువనేశ్వరి పీఠం ఆవాహనం చేయాలండి. ఆ తర్వాత వక్రతుండ మహాగణపతియే నమః అనే మంత్రాన్ని చదువుతూ మనమైతే ఈ పూజ అయితే ఆచరించాలి. చంద్రోదయ సమయం అయితే శుక్రవారం రాత్రి 8:33 చంద్రోదయ సమయం అయితే ఉంది. మనం ఈ సమయంలో చంద్రుడికైతే అర్ఘ్యం సమర్పించాలి. అర్ఘ్యం సమర్పించిన తర్వాత ఉపవాస విరమణ అయితే చేయాలి. ఉపవాసంతో చేయాలండి ఈ పూజ. చేయలేని వారు కనీసం పాలు పళ్ళు అయినా సరే స్వీకరించవచ్చు. అలా కటిక ఉపవాసం అయితే చేయలేని వారు, చేసిన వారు చేయవచ్చు. అయితే ఈ చంద్రునికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత పిల్లలకు పెద్దలకు నైవేద్యాన్ని పెట్టిన తర్వాత ఎవరైతే ఉపవాసం చేస్తారో వారు ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. అలాగే మంత్రం గణపతియే నమః అనే ఈ మంత్రంతో పూజ అయితే జరుపుకోవాలి. తర్వాత ఉపవాస విరమణ చేసిన తర్వాత అయితే మాత్రం నియమనిష్టలతో నిద్ర చేయాలండి. మరుసటి రోజు దీపాన్ని వెలిగించుకోవాలి. పీఠాన్ని అయితే కదిపిస్తాం కదండి, మరుసటి రోజు కూడా తెల్లవారుజామున దీపం అయితే పెట్టుకోవాలి. అలాగే ఈ వ్రతాన్ని అయితే పూర్తి చేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.